అందరికీ నమస్కారం. నేను మన హెల్త్ ఇండియా ఎంహెచ్ఐ టీవీ నుంచి మాట్లాడుతున్న రాజేందర్ రెడ్డిని. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విష జ్వరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విష జ్వరాలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వము చాలా రకాల సహాయక అంటే వైద్యం పరంగా అన్ని రకాల చేస్తున్నామని చెప్తుంది. కానీ ఈ చెప్పే క్రమం ఏదైతే ఉంటుందో ఒక డేటాబేస్ అనేది కావాలి. నేను ఆ డేటాబేస్ కొరకి కొన్ని అంటే ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినారు. ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో అసలు ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని కేసులు ఎలాంటి కేసులు వస్తున్నాయని నేను అడగడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించిన పిఓ గారు ఒక డాక్టర్ ప్రాజెక్ట్ ఆఫీసరు. ఆ పిఓ గారు ఏమంటారంటే, సార్ కమిషనర్ని కలవాలి, కమిషనర్ ఇవ్వమంటే ఇస్తాము, లేదంటే లేదు అని చెప్పారు. సో ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే కమిషనర్ గారు కలవాలంటే నాకు కష్టమవుతుంది. ఎందుకంటే సార్ తన బిజీలో ఎక్కడో ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు మేము ప్రతిదీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతిదీ కమిషనర్ అడగాలని అంటే మాత్రం ఇప్పుడు ఎందుకంటున్నా ఈ విషయం అంటే మనం చేసే పనిని కూడా ప్రజెంటేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసి అయినా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న రాఖీ పౌర్ణమి రోజు తెలంగాణ ఆడపడుచులకి 15 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పొందినట్టు ఆర్టీసీ చెప్తున్నది. అది మంచి పరిమాణం. కానీ ఒక గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ నేమ్స్, లేకపోతే పిహెచ్సిలను, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎన్ని వందల కోట్ల రూపాయల సర్వీస్ ఇస్తున్నాం అనేది హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పలేకపోతుంది. అంటే చెప్పకపోవడానికి కారణాలు ఏంది అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు ప్రతిదీ ఏదో చెప్తారు, ఇట్లా పెడతాము అట్లా పెడతామంటారు. అది కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జరిగేటువంటి వైరల్ ఫీవర్స్కి ఎన్ని రకాల టెస్టులు చేస్తున్నాం, ఎంత అడ్మిషన్ ఉన్నారు, ఎంతమందికి ఎన్ని రకాల ఆర్థికంగా లబ్ధి పొందినారు, మినిమం డేటాబేస్ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ రిలీజ్ చేసే డేటాబేస్ని మనం పద్ధతిగా ప్రజెంటేట్ చేయొచ్చు. ప్రతిదీ కూడా డేటాబేస్ అనేది ఇంపార్టెంట్. ప్రతిదీ కమిషనర్ గారిని అడగాలంటే కష్టమవుతుంది మాకు. తర్వాత ప్రతిదీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అది ప్రజా ఆరోగ్యం సంబంధించిందే కాబట్టి ప్రజలకు సంబంధించిన మ్యాటర్ ఇవ్వచ్చు, వాళ్ళు వివరాలు ఇవ్వచ్చు. కానీ ఇవ్వడానికి వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. దాని మీద ఎంత రాబడి వస్తుంది, దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మాత్రము 100% ఫెయిల్ అయిందని ఆరోగ్య శాఖను మనం చెప్పుకోవడానికి అక్షర సత్యం ఇది. ఎందుకంటే ఒక గాంధీలో ఎన్ని సర్జరీలు అవుతున్నాయి, ఉస్మానియాలో ఎన్ని సర్జరీలు అవుతున్నాయి, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎన్ని అవుతున్నాయి, మెడికల్ కాలేజీలో ఎన్ని సర్జరీలు అవుతున్నాయి, ఇది చెప్పడానికి మాత్రం ముందుకు రావట్లేదు. అది మరి దానివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అయితే అందరికీ ఉంటుంది, నష్టం ఎవరికి అనేది మాత్రం మాకు తెలియట్లేదు. కనీసం ఈ వీడియో చూసినాకైనా ఇప్పుడు చేసే సర్జరీస్ కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కావచ్చు, లేకపోతే టెస్టులు కావచ్చు, లేకపోతే మెడికల్ కిట్లు కావచ్చు, లేదంటే మెడిసిన్స్ కావచ్చు, ఇన్ని కోట్ల రూపాయలు మేము ప్రజాధనాన్ని ప్రజలకి నగదు రూపంలో అందుతుంది. మా ఆరోగ్య డిపార్ట్మెంట్ వల్ల జనాలకు ఈ రకమైన ఉపయోగాలు జరుగుతుంది అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అది చెప్పాల్సిన పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా. నేను అఫీషియల్గా కూడా వాళ్ళకి లెటర్ పెట్టడానికి ముందుకు వెళ్తున్నా. ఈ విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకొని, నేను హెల్త్ రిలేటెడే చేస్తున్నా కాబట్టి హెల్త్ రిలేటెడ్ మీద ఎన్ని రకాల ఐపీ ఉంది, ఎన్ని రకాల ఓపీ ఉంది, ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి, అవి మాత్రం చెప్తే ప్రజలకి మనం ఏదో రకంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే జనరల్ మెడిసిన్ ఓపీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట 300 నుంచి 500 ఉంది. ఒక 200 మందిని చూసినాం, 500 మందిని చూసినాం. యావరేజ్గా మేము 500 మందిని చూసినా 10,000 రూపాయలు ఒక డిపార్ట్మెంట్ మీద, ఓపీ మీద. అట్లా సర్జరీస్ ఎన్ని, ఐపీలు ఎన్ని, ఓపీలు ఎన్ని, దాని మీద డయాగ్నోసిస్ సెంటర్ మీద ఇప్పుడు ఒక పేషెంట్కి 500 నుంచి 5,000 వరకు లాభం జరుగుతుంది. ఆ 500 నుంచి 5,000 వరకు లాభం జరుగుతుందని ఎవరు చెప్పాలి? ఇది గవర్నమెంట్ మాకు కొద్దిగా డాటా ఇస్తే నేను ప్రజెంటేషన్ చేయగలుగుతా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.